హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నవి. ఒక్కసారి చూడండి మిత్రులారా. చూశారు కదా, ఇంత బాగా ఒకవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే జనాలు, ఇంకొక వైపు ఏ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారో ఒకసారి ఇది కూడా చూడండి. ਲੱਕ ਤੇਰਾ ਪਤਲਾ ਜਿਹਾ ਜਦੋਂ ਤੁਰਦੀ ਸਤਾਰਾਂ ਵਾਲੇ ਖਾਵੇ ਮੋਰਨੀ ਜੀ ਤੋਰ ਕੁੜੀਏ ਹੁਣ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਹੋਸ਼ ਕਿੱਥੋਂ ਆਵੇ ਨੀ ਨਾਗਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀਏ ਨੀ ਨਾਗਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀਏ ਨੀ ਨਾਗਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀਏ ਸਭ ਕੀਲ ਤੇ ਤੂੰ ਘਬਰੂ ਕਵਾਰੇ ਹੋ ਦਾਰੂ ਬਦਨਾਮ ਕਰਤੀ ਇਹ ਤਾਨਣਾ ਤੇਰਿਆਂ ਦੇ ਕਾਰ ਹੋ ਦਾਰੂ ਬਦਨਾਮ. మిత్రులారా, చూసిరు కదా, యువతి యువకులు పబ్బుల్లో వాటిలో తాగేసి రోడ్ల మీద ఎలా పడుతున్నారో వాళ్ళను పోలీసులు కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ న్యూ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ వాటి మీద కొన్ని చట్టాలను కొద్దిగా గట్టిగా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాదు, తాగుబోతుల దినోత్సవం అని అనవచ్చు నా ఉద్దేశంలో అయితే. ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగి తందనలాడుతున్నారు. ఈ కల్చర్ని అలవాటు పడ్డ సామాన్య జనాలు, అంటే కూలినాలి పని చేసుకునే వాళ్ళు, పాపం వాళ్ళు ఒక నెల కష్టపడితే ఒక 15,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఈ కల్చర్కి అలవాటు పడి వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేసి వేలల్లో ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసిర్రు. పాపం వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అసలైంది. మళ్ళీ ఆ ఖర్చులు అయిపోయిన తర్వాత తెల్లారి చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇక వాళ్ళు మళ్ళీ అప్పుల పాలవడం అనేది సామాన్యంగా ఈ సామాన్య జనాల్లో జరిగిపోతుంది. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏంటంటే అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేసి తాగుబోతుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మాత్రం బంద్ చేయండి మిత్రులారా. మీ దగ్గర అంతగానో డబ్బులు ఉంటే ఎవరైనా పేదవాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకేదైనా సెలబ్రేషన్ ఆ పేదవారి మధ్యలో మామూలుగా చేసుకోండి, అంతేగాని ఇంత ఘోరంగా తాగి రోడ్ల మీద పడుకుంటూ సభ్య సమాజానికి చెడు మెసేజ్ను ఇవ్వద్దు అనేసి నేను అనుకుంటున్నా. మిత్రులారా, మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపడం మర్చిపోకండి. మరొక వీడియోతోనే మేము ముందుకు వస్తా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.